థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏం వంట చేశారండి ఈరోజు? భోంచేసారా? మాకు వర్షం పడతా ఉందండి ఫుల్లుగా. అంటే ఫుల్లుగా అంటే పెద్ద వర్షం గాదు. సన్న తుంపరు రాలుతాంది. టవర్ గూడా సరిగ్గా రావట్లేదు మాకు. పల్లెటూరు గదా! మీకు వర్షం పడుతుందా ఝాన్సీ గారు? నేను అడగడానికి గూడక మీ కామెంట్ తెలుగులోనే మీరు తెలుగులో పెట్టినట్టున్నారు కానీ ఇంగ్లీష్‌లోనే వస్తోంది. హలో అండి. హాయ్. హాయ్. కొత్తగా వచ్చారు ఛానల్‌కి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యూట్యూబ్‌లో ఫ్రేమ్ పెడుతున్నారు గదా! ఫోటో. అది ఒక్కోసారి మార్చేస్తున్నారు. దాంట్లో చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాం. ఈళ్ళు వాళ్ళా? ఈళ్ళా? కాదా? అని జెప్పేసని. అట్లా మార్చకండి ఒకసారి పెట్టిన తర్వాత. ఎందుకంటే చదువొచ్చినోళ్ళైతే ఇంగ్లీష్‌లో చదువు పేరుంటది కాబట్టి చదువు కనుక్కుంటారు. మరి లేని మాలాంటి వాళ్ళు ఏం చేస్తారండి? పోనీ తెలుగులో అన్నా మీ పేరు పెట్టింటే కనుక్కుంటాము. తెలుగులో మీ పేరుండదు. ప్లీజ్ అండి 8లో ఉండగా స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైవ్‌కొచ్చిన ప్రతి ఒక్కరిని గూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పిల్లలు పడుకుండేసినారా ఝాన్సీ గారు? మళ్ళీ మీకు 8:30కి లైవ్ ఉందన్నారు గదా! ఉన్నారా ఝాన్సీ గారు? 8:30 అయిందా టైము? ఇంకా 14 నిమిషాలుంది 8:30కి. ఉన్నారు. ఉన్నారు. ఏంటండి ఈ ప్రాబ్లమ్ నాకర్థం కాలేదు ఝాన్సీ గారు. తెలుగులో ఎందుకు రావట్లేదో అక్షరాలు. మా కోడలికి చూపిచ్చాను గానీ, ఆ పాప ట్రై చేసింది తెలియట్లేదంట. ఇంకా రేపు మా కొడుకొచ్చిందాకా ఆగాలి. ఇంకా అబ్బాయొచ్చినాక ఏమన్నా సెట్ చేస్తే చేయొచ్చు. ఇక్కడ ఇంగ్లీష్‌లోనే పడతన్నాయండి. మీరేమో తెలుగులో కామెంట్ పెడుతున్నారు కరెక్టే. నాకు మాత్రం ఇంగ్లీష్‌లో కనపడుతున్నాయి. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరన్నా కామెంట్ పెట్టినప్పుడు మనం దానికి బదులిస్తే వాళ్ళకి కామెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్‌గా ఉంటది. మనం ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళేం జేస్తారు చెప్పండి? ఇబ్బందే గదా! ఈరోజు కొత్తగా లైవ్‌కొచ్చారు. హాయ్ అని పెట్టారు. ప్లీజ్ అండి హైట్‌లో ఉండక స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు నరసింహులు వచ్చారు. తిన్నావా నాయనా? ఏం చెబుతులే నరసింహులు. మా కోడల దగ్గరికి కూడా తీసుకొనెళ్ళి చూపించాను. లైవ్ ఆన్ చేసి సాయంత్రం. అర్థం అవ్వట్లేదు. ఆ పాప తెలుగులో పెడతాంది. కానీ నా ఫోన్‌లో అయితే ఇంగ్లీష్‌లోనే వస్తోంది. అదేదో యాప్ ఏదో మారినట్టుంది. మీ కొడుకు రానీలే చూస్తాడు అనేసని చెప్పింది. గమ్మునొచ్చేసాను. ఏమనుకోకండి మీరు కామెంట్ పెడుతుంటే నేను బదులు ఇయలేకపోతున్నాను. ఇంగ్లీష్‌లో నా ఫోన్‌కి ఇంగ్లీష్‌లో వస్తున్నాయి. ఓకేనండి.